హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ ఇంకా చాలా వండర్స్ ఉన్నాయి, చూద్దాం. స్టార్టింగే చూడండి, పైన ఏంటో మరి చేప ఎముకల్లాగా ఉన్నాయి. సరేనా, ఇంకా మనం లోనైతే ఇంకేమున్నాయి చూసేద్దాం రండి. మనమైతే ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారన్నమాట. మనము మ్యూజియంలోకి వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారో అలా హ్యాండ్ బ్యాగ్ అయితే చెక్ చేశారు. మనం చూస్తున్నాము, చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకున్నాం కదండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేసి. ఈరోజైతే నిజంగా చూసినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా రండి, మా అక్క ఆకాశంలో ఉండే నక్షత్రాలను చూస్తుంది చూడండి. చాలా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం దగ్గరగా చూసినట్టు చూస్తున్నాము. టెలిస్కోప్లోంచి మనం కూడా చూద్దాం రండి. కనిపిస్తుందండి కొంచెంగా. భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, భూమి గుండ్రంగా ఉంటుందని చాలా క్లియర్గా చూపిస్తున్నారు. అలాగే ఇవన్నీ కూడా చంద్రమండలానికి వెళ్ళడానికి ఉపయోగించే పరికరాలండి. కువైట్లో ఇదంతా నాసాకి సంబంధించిన మ్యూజియం అండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ప్రతి కంట్రీలోనే ఉంటుంది. ఇది కువైట్లోనండి. ఎందుకంటే వీడియోలో చాలామంది అడుగుతున్నారు వీడియోలను చూసి ఎక్కడ ప్లేస్ అనేసి. అందుకనే వీడియోలో 2-3 సార్లు కంట్రీ పేరు కూడా చెప్తున్నాను. చూడండి, కింద గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అంటే మరి భూమి గాల్లోనే ఉందండి. శూన్యంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనినే సోలార్ సిస్టమ్ అంటారు. ఇంకా అక్కడైతే గ్రహాలు ఉన్నాయండి, చూద్దాం రండి. గ్రహాలు అలాగే నక్షత్రాలు చూడండి, గ్రహాలు ఎలా ఉన్నాయో వరుసలో ఉన్నాయి. సేమ్ ఇలానే ఉంటాయంట. అవి కూడా గుండ్రంగానే ఉంటాయి. మనకి ఇక్కడ ఫుల్గా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. భూమి మీద ఉండే నీరు ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ కిందకి వర్షం రూపంలో ఎలా వస్తుందండి. భలే ఉంది చూడడానికి. మనము అంటే ఇవన్నీ రోజంతా చూసిన తర్వాత మనం చదువుకున్నాం కదా, పంచభూతాలు 5 అనేసి. అందులో ఒకటి గాలి. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి, ఆన్ చేయక. చూస్తున్నారా, బాగుంది కదా. ఇప్పుడైతే మనము భూమి మీద నుంచి ఆకాశం దాటుకుంటూ చంద్రమండలానికి చేరుకున్నామండి. ఇక్కడ అడుగుకి ఒక భూగోళం అయితే పెట్టారండి, చూడడానికి భలే ఉంది గుండ్రంగానే. అలాగే ఇక్కడ నాసా వాళ్ళు ఉపయోగించే వాహనాలు కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చిన్ని ర్యాకెట్. ఆ ర్యాకెట్లో ఉండే పార్ట్ అనేది ఇలా ఉంటుందండి. బాగుంది కదా. మన ఇండియన్స్ అందరినీ గర్వపడేలా చేసింది చంద్రయాన్-3 అండి. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రుని మీద ఒకటే యంత్రం ఉంది, అదే చంద్రయాన్. అది కూడా మన ఇండియా వాళ్ళు పంపించారండి. విజయవంతంగా సక్సెస్ అయ్యింది. ఇది అంతా చంద్రమండలం కోసం అండి. చూస్తున్నారు కదా, బాగుంది కదా. నేను కూడా చంద్రమండలానికి వెళ్ళాను, తిరుగుతున్నాను చంద్రమండలంలోనే. చూసారా, ఇవన్నీ చంద్రమండలానికి వెళ్ళడానికి మ్యాప్. అక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి డ్రెస్సులు, ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలంట. ఇంకా కొద్దిసేపట్లో మేము ర్యాకెట్ కూడా ఎక్కుతున్నాము, చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చంద్రమండలానికి వెళ్ళడానికి ఉపయోగపడేయండి. ఇదే మేము ఇప్పుడు ఎక్కబోయే ర్యాకెట్. ఇప్పుడు ఎక్కుతాము, చూపిస్తాను మీకు. ఓకేనా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ర్యాకెట్ చాలా బాగుంది కదా. కువైట్ రావాలంటే ఫ్లైట్ ఎక్కి రావాలి. అలాగే ఇప్పుడు మనం చంద్రమండలానికి వెళ్ళాలంటే మనం విమానంలో కాదండి, ఫ్లైట్లో కాదు, ర్యాకెట్లో వెళ్ళాలంట. నాకైతే భయం వేస్తుంది. మరి నాకున్న పాస్పోర్ట్కి వీసాకి వెళ్ళడానికి అవుతుందా అంటే ఏం కాదు, 3 దినాల టికెట్ ఉంటే అవుతుంది అన్నారు. సరే మరి ఇంకా ఇదంటండి. ఇప్పుడు మనం ర్యాకెట్ ఎక్కుతున్నాము, డైరెక్ట్ ఇంకా చంద్రమండలానికి వెళ్ళిపోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సూపర్గా ఉంది అసలే. చూసారా,
ఇవన్నీ దాటుకిని ఇప్పుడు మనమైతే చంద్రమండలం మీద ల్యాండ్ అయ్యాము. చూసారా, చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే మనం భూమి మీద ఉండి చూస్తున్నాం కదా, అందుకనమాట. సో ఇది చందమామ ఎంత గతుకులుగా రాళ్ళుగా రప్పలుగా ఉన్నది. దూరాన్ని నుంచి చూస్తే మనము చందమామ చాలా అందంగా ఉంటుంది అనుకుంటాం కదా, సో ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇది సగం చందం అన్నమాట. ఇప్పుడు ఇంకా ర్యాకెట్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మనం ఎలా ఉండొచ్చో చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ర్యాకెట్లో వాష్రూమ్. ఇది చాలా చిన్నగా ఉంది, అయినా సరే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నవి. అవన్నీ వారికి అవసరాన్ని బట్టి వాడుకోవడానికి అన్నమాట. ఇంకా వారు వెళ్ళినప్పుడైతే ఇలాంటి ఫుడ్ని తీసుకువెళ్తారంట. చూడండి ఎలా ప్యాక్ చేసుకున్నట్టుకు వెళ్ళారో, అంటే మరి అక్కడ వండుకోవడానికి గట్టా ఉండదు కదా. ఇంకా వారికి ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు అనుకుంటాను. చూడండి, ఇవన్నీ వాళ్ళు ఎమర్జెన్సీగా పట్టుకెళ్ళేవి అన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నమాట, క్రీమ్స్, ఏమైనా పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్, ప్లాస్టర్స్ అలా అన్నమాట. చూడండి, ఫస్ట్ ఎయిడ్. ఇంకా సిరంజీస్, ఇంజెక్షన్స్, ఇంకా సెటోస్కోపు, ఇలా పెయిన్ ఏమైనా వచ్చినప్పుడు అన్నమాట, నీడిల్స్. డెంటల్ ఎక్విప్మెంట్స్ అండి, అల్ట్రాసౌండ్ మిషన్, పైవేమి ఓపెన్ చేయడానికి రావట్లేదండి. ఇంకా ఒక బాక్స్ ఉంది, ఓపెన్ అవుతుందంట, అది చూద్దాం. ఇది వచ్చేసి వెంటిలేటర్ అండి. వెంటిలేటర్ కూడా పట్టుకు వెళ్తున్నారు, అంటే చాలా బందోబస్తుతో వెళ్తున్నారన్నమాట. చూస్తున్నారా, మనమైతే చంద్రమండలానికి వచ్చేసామండి. చూడండి, చాలా బాగుంది కదా నిజంగా. మనకి అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ ఇక్కడ కింద కొంచెం మూవ్ అవుతుంది, భయంగా కూడా ఉంది, కానీ ప్లేస్ అయితే సూపర్ ఉందండి. ఎవరైనా కువైట్లో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి, నిజంగా చాలా బాగుంది. చూడండి, ర్యాకెట్లో ఇలా అయితే కూర్చుని డ్రైవ్ చేస్తారంట. చాలా ఇరుకుగా కూర్చున్నారు కదండి. అలాగే వాళ్ళ డ్రెస్ చూడండి, ఏదో కట్టేసినట్టు. నిజంగా వీరు మనుషులేని అంటారా, రోబోలు అంటారా? మీకేమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పటికి 4, 5 చూడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాము. 5 కిలోమీటర్స్ వెళ్ళామండి. ప్రస్తుతానికి మేము కువైట్లో ర్యాకెట్లో ఉన్నాము, చంద్రమండలానికి వెళ్తున్నాం. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కిలోమీటర్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అంత స్పీడ్లో వెళ్తున్నాము, మామూలుగా ఉండదు మరి. 2, 3 కిలోమీటర్లు వెళ్ళాం. 4, ఇది ఇక్కడ చూపిస్తుంది కదా, 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా అంతకుమించి మాకు పర్మిషన్ లేదంట. కానీ చూడండి, బట్టన్స్ అన్నీ ఇవన్నీ తెలియాలన్నమాట. మా అక్కకు బాగా తెలుసు, నాకు తెలియదు. సో అందుకని డ్రైవర్ కాదు, డ్రైవ్ సీట్. చూసారా ఎంత కాన్ఫిడెంట్గా నడుపుతుందో. ఇదిగో చూడండి, ఇంకొక 10 మినిట్స్లో మనం చంద్రమండలం మీద ల్యాండ్ అవుతాం అన్నమాట. చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఇంక ఇలానే తిరగాలి, మనం నడవడానికి ఉండదు. ల్యాండ్ అయ్యే ముందు అన్నమాట. రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్న చిన్న ప్లేస్లకు వెళ్ళాలంటే ర్యాకెట్తో కదండి, ఇలాంటివి యూస్ చేసి వెళ్ళాలంట. అంతేనా? అంతే, వాళ్ళు తిరిగ్గా మా అక్కే డ్రైవ్ చేయక్కర్లొద్దు, ఎక్కడికి మనం అన్నీ సెట్ చేసుకుంటే అదే తీసుకెళ్ళిపోద్ది. అలా మా అక్కలా పడుకుని ఉంటే చదువుతుంది.
అయిపోయింది. అందుకండి దీనికి అయిపోయిందా నేను ఆగిపోయా ఎక్స్పీరియన్స్ కావాలి. తిరుగుతున్నట్టు ఉంటాను. కళ్ళు తిరిగితే గుమ్మని లెక్క పడిపోతుంది. వ్యక్తవా బాబు నా వద్దు ఇంకెక్కితే ఇంకా అంతే కథం. అలాగే అనుభవం మధ్యలో వచ్చాక కుదరదు. మధ్యలో వచ్చాక కుదరదు. కాదు అక్కడ ఏం జరిగితే అలాగా మెడికేటర్ అది వాళ్ళ క్యాంపస్లు. అది షో మనం వెళ్ళక కుదరదా అడగాల. ఏది అది షో అది నేను ఆకాశంలో నక్షత్రాలు అయితే ఎంత బాగుంటాయి చూడండి. నిజంగా ఆకాశంలోనే ఉన్నట్టుంది. ఆగిపోయింది మేఘం. మేఘాలు పొగలు చాలా బాగున్నాయి. ఇందాక ఇక్కడ బాగా నక్షత్రాలుగా వచ్చినాయి. వస్తాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫోగ్ ఇప్పుడు స్నో. మేము ఆకాశంలో ఉన్నాము. నక్షత్రాలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఎటు చూసిన నక్షత్రాలే. యూనివర్స్ ఎక్స్పాండ్స్. 8, 7, 6, 5, 4, 3, 2. ఓ మన ర్యాకెట్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. Coming back.